నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సీతక్క. భువనగిరి మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సంత్ సేవాలాల్ మహారాజ్ విలువలను పాటించాలన్న మంత్రి సీతక్క. అర్ధరాత్రి ఆకస్మికంగా ఆసుపత్రులను తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. జీడిమెట్లలో లైవ్ అండ్ అరైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కలెక్టర్ టీఎస్ దివాకర్, ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేక్నతో కలిసి పాల్గొన్న మంత్రి సీతక్క షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మహిళల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని, వెనుకబడిన ములుగు జిల్లా మహిళలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ. కానీ లేకుంటే ఇటు మన లోపల తాడు పొడిసెల ఏరియా కానీ ఇంకా డీప్ ఫారెస్ట్ ఏరియాలలో చిన్న చిన్న చెక్ డ్యామ్లకు ప్రపోజల్ మన ఎన్ఆర్ఈజెస్ ద్వారా కూడా పెట్టండి. ఒక కాపీ మాకు ఇవ్వండి, ఇచ్చి మా ద్వారా కూడా మీరు ఫాలో అప్ చేసుకోండి. ఇంకా కొన్ని లోపటి గ్రామాలు నేను చెప్పేది అదే, మారుమూల అటవీ గ్రామాలలో వాగులు ఉన్నాయి కానీ నీళ్ళు ఆగుతలేదు. భువనగిరి మున్సిపల్ చైర్మన్గా తంగలపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్గా పోతంశెట్టి మంజుల వెంకటేష్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో నూతన కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ సిబ్బంది, నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి అట్లనే ఈనాడు వీళ్ళిద్దరే కాదు, ఈరోజు కౌన్సిలర్ అందరికి ఇక్కడ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మండలి నుంచి కూడా వచ్చిన నాయకులు ఉన్నారు. ఈరోజు ఇంకొకటి కూడా మీకు చెప్పాలి ఏంటంటే, అటు అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటుంది. దాని ద్వారా కూడా మరి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం అంటే స్టేట్ గ్రాంట్ ఉంటుంది. స్టేట్ గ్రాంట్ 40 ఉంటే కోట్ల పైచి నిధులతోటి మనకి ఫండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఇనాగ్రేషన్ చేసుకొని సో భువనగిరి అభివృద్ధి కేంద్రీకృతం అయ్యేటట్టు మన దృష్టి పెట్టి మరి భువనగిరి మున్సిపాలిటీ భువనగిరి నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం మనందరి బాధ్యత అని చెప్తూ మరి చాలా సంతోషం. మరి ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా పెద్దలు ఇక్కడ మా సోమయ్య గారు కూడా అవసరిస్తూ అందరం కంకణబద్దులు అవుతాం, అందరం కలిసి పనిచేద్దాం. భువనగిరి అభివృద్ధి. బంజారా సమాజ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలలో మంత్రి సీతక్క హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజంలో ఐక్యత, సేవాభావం, నైతిక విలువలు పెంపొందించాయని పేర్కొన్నారు. బంజారా సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. हतिरामे भोग कार्यक्रम चालीचा है. हतिराम महाराजन से मनसुआ तलचलो अपने कोरजपन कोरिका नेरवेर्चुनो के तानी चौगोत सवान 12 गोत पामार 7 गोत रातोड 52 पाड वात्या सेने राम राम एक्तुरी అందరికీ సేనే రామ్ రామ్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రంథాలయ చైర్పర్సన్ గా ఇవన్నీ కోఆర్డినేషన్ చేస్తూ ప్రభుత్వానికి, బంజారా సోదరులకు, సోదరిమణులకు కూడా ఈ యొక్క సేవాలాల్ చైర్పర్సన్ చంద్రకళ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి జనగాం నుంచి వచ్చిన మా రమేష్ గిరి మహారాజు, కిషన్ మహారాజు, సర్పంచులు, ఇతర పెద్దలందరికీ, వైస్ మున్సిపల్ చైర్మన్ మరియు
ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహణ కమిటీ అధ్యక్షులు రాహుల్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అర్ధరాత్రి ఆకస్మికంగా ఆసుపత్రులను తనిఖీ చేశారు. రాత్రి 12 గంటలకు రామాయణపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలించి నైట్ డ్యూటీ సిబ్బంది హాజరు ఎమర్జెన్సీ కేసుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తూఫాన్ సిహెచ్సి, నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి, కౌడిపల్లి పిహెచ్సిలను సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. డెలివరీ కేసులకు మెరుగైన చికిత్స అందించాలని సిబ్బందికి సూచనలు చేశారు. కొట్టించింది సార్, ఇప్పటికీ 4 సార్లు అయింది సార్. దయచేసి రిక్వెస్ట్ సార్, ఇప్పుడు రిపోర్ట్ రాసి కూర్చోడం లేదు సార్, ప్లీజ్ సార్. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఇప్పుడే వచ్చాము సార్. అందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఉన్న ఒప్పుకోలేదు సార్. మీనా కుమార్ మీనా కుమార్ సంతోష ఎందుకు కల్పన పవన్ కల్పన నిర్మల మంజుల అంటే వీక్లో ఇద్దరే ఉంటారా? క్యాజువాలిటీ ఇద్దరు, లేబర్ ఇద్దరు ఉంటారా? జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో లైవ్ అండ్ డైరీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ ప్రయాణం వంటి ఉల్లంఘనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. వీటిని నియంత్రించేందుకు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్ఐ సందీప్ పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జీడిమెట్ల సందీప్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. మనకేంటంటే ఎన్ని చాలాలు లేసినా అది అక్కడ వెహికల్ ఎవరికైతే ఉందో, ఎవరికైతే ఫైన్ పడ్డదో వాళ్ళకే తెలుస్తుంది. మనం మళ్ళీ రిపీట్ కావద్దు, ఎవరైనా సరే రోడ్ యాక్సిడెంట్లలో ఎవరికి ఎట్లాంటి ఇంజురీస్, ఫ్యాటాలిటీ ఉండొద్దు అనే ఉద్దేశంతో మన రాష్ట్ర డీజీపీ గారు కొత్తగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. అలాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, అట్లాగే ట్రిపుల్ రైడింగ్, డేంజరస్ డ్రైవింగ్, ఏవైనా కొంతమంది చిన్నపిల్లలు, కాలేజ్ పిల్లలు స్టంట్లు చేస్తూ ఉంటారు. అట్లాంటివి కూడా చేయొద్దు అన్న ఉద్దేశంతో అందరు కూడా వివరించడం జరిగింది. అట్లాగే ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రూల్స్, జీబ్రా క్రాసింగ్, అట్లా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళందరూ తెలియజేస్తూ వాళ్ళు కూడా ఇంకో 10 మందికి లేకపోతే ఒక 100 మందికి ఎక్కువ మందికి వెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఏదైనా ఫోటో తీసి నుంచి 8,000 మంది మన తెలంగాణలోనే ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు. మరి అట్లాంటప్పుడు అంతమంది ఓన్లీ ఎట్లాంటి తప్పులు లేకుండా, వాళ్ళు ఎట్లాంటి తప్పులు చేయకపోయినప్పటికీ ఈ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ అవగాహన కల్పిస్తే మనం మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు దీన్ని తగ్గించగలుగుతాము అన్న ఉద్దేశంతో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కండక్ట్ చేస్తుంది సార్. ఖచ్చితంగా ఇది అందరికీ చేరవేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 19వ జాతీయ స్థాయి మెకానికల్ బాజా పోటీ ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ టి కిషన్ కుమార్ రెడ్డి, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య విశ్వం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆదిత్య విశ్వం మాట్లాడుతూ వరుసగా 3వ సంవత్సరం ఈ పోటీ నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నామని, యువ ఇంజనీర్లు తమ సృజనాత్మకతను ప్రదర్శించే వేదికగా బాజాసే ఇండియా నిలుస్తోందని పేర్కొన్నారు. The paper will come here. Most of the sales of EV vehicles are either 2-wheelers or 3-wheelers or buses, but not so much so 4-wheelers. The range. You want to go to Bangalore, not sure whether you get there. In between, if there is a charging station or not. BYD cars are supposed to be good. The range is good, but they are quite expensive. And they give a range, but rated range, but it might not go up to that distance. So these, unless the students have a practical hands-on exposure, their chances of being industry ready is difficult.
And now with AI in the lurking everywhere, all the low-hanging jobs in IT are also going to go. And just 2 days ago, IIT Madras director. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను వారి ఇళ్ల వద్దకు వెళ్లి పరామర్శించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేశారు. ములుగు జిల్లా తాడ్వాయిలో నిర్వహించిన నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికైన సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన నిధులను సమర్థవంతంగా వినియోగించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. ఫిబ్రవరి 2వ తారీఖు ప్రైమరీ మంచినీళ్ళు, లైటింగ్, తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్ ఏదన్నా మంచి గ్రంథాలయము, వాగ్దానాలు ఎలక్షన్స్ ముందు చేస్తాం. మరి వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేసే విధంగా, పూర్తి చేసుకునే విధంగా. నాగోల్లో మొబైల్ రిపేర్ సెంటర్ నిర్వాహకుడు కదీర్ మొబైల్ రిపేర్ ఆలస్యంపై ప్రశ్నించిన వినియోగదారు సాయి కిషోర్పై రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సాయి కిషోర్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పడా ఏం జరిగింది? రాత్రి సాయి కిషోర్ అనే అబ్బాయి మొబైల్ ఖరాబ్ అయితే మొబైల్ షాప్లో మొబైల్ ఇచ్చి దీనికి బాగు చేయమని అడగడం జరగడం జరిగింది. దాంట్లో 400 రూపాయలు అయితే అంటే సరే అన్నాడు. ఇన్ కేసు ఇంకేమైనా ఎక్కువ అయితే నాకు చెప్పకుండా మొబైల్ ఏం చేయొద్దని చెప్పి సాయంత్రం తర్వాత ఆయన పోయి మాట్లాడేసరికి దాంట్లో మదర్ బోర్డ్ ఖరాబ్ అయింది, XYZ ఖరాబ్ అయింది, 900 రూపాయలు ఇవ్వాలని కావాలని మొబైల్ షాప్లో ఉన్న ప్రతితరం ఇన్ కేసు ఏదైనా నువ్వు అటు ఇటు చేస్తే మాకు కోర్టుకోవచ్చు, మా కోర్టు ప్రైవేట్ కేసు వేసుకోవచ్చు, మేము ఏం చేయాలో మాకు తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో జాగ్రత్త ఉండాలి పోలీసు వ్యవస్థ కానీ కూడా హెచ్చరిస్తుంది. కమ్యూనిటీ ఒకటే కాబట్టి సిఐ గారు వాళ్ళని కాపాడాలనుకుంటున్నారు. అదే కాదు, నా కమ్యూనిటీ ఒకటే కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి మద్దతు ఉంది కాబట్టి రేవంత్ ఉంది కాబట్టి వాళ్ళకి ధైర్యం ఉంది కాబట్టి చేస్తారు. మాకు కోర్టు ఉంది, పోలీసుల మీద కూడా నమ్మకం ఉంది. సిఐ వాళ్ళ కమిటీ ఉండొచ్చు, ఏసీపీలు డీసీపీలు చాలా మంది, కొంతమంది సిఐలు కూడా నమ్మకం ఉంది, వాళ్ళు చేస్తారని కోరుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియా సమావేశంలో ఏపీ ఎన్జీఓ చైర్పర్సన్ డాక్టర్ చింతా శ్రీదేవి మాట్లాడుతూ తనను ఎన్నుకున్న ఎన్జీఓలకు కృతజ్ఞతలు తెలిపారు. మార్చి 8న ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా ప్రిన్సిపల్ రామచంద్ర మరియు సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా వారందరికీ నమస్కారాలండి. అలాగే పత్రికేయులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఈ చైర్పర్సన్గా ఎన్నుకున్న సంఘం వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను మహిళా సమస్యల మీద అంటే ప్రతి మహిళ ఇంటి పనులు మరియు ఆఫీసులోనూ పనిచేస్తూ వాళ్ళు ఎంతో ఇదిగా పనిచేస్తున్నారు. పురుషుల కంటే స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ కాదని నేను అనుకుంటున్నాను. స్త్రీల యొక్క సమస్యలు ఏంటంటే ఆఫీస్, దానికి కూడా మేము ముందుకు వెళ్తాము. ప్రతి దాంట్లో ముందడుగు ఉండాలి, స్త్రీలది ముందడుగు వేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన కలెక్టర్ గారు అయినటువంటి మేడం గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించారు, వస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.
బడంగ్పేటలో స్థానిక సమస్యలపై సర్కిల్ కార్యాలయానికి వచ్చిన కాలనీవాసులతో ఏఎంసీ శ్రీధర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెలువెత్తాయి. దురుసు వ్యాఖ్యలపై ఆగ్రహించిన ప్రజలు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేయడంతో డీసీ సరస్వతి అక్కడికి చేరుకుని సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఎవరిని బెదిరియడం అనేది ఎప్పుడు చేస్తున్నాం 1 year నుంచి. ఏంటంటే సాధ్యం కాని పనులన్నీ ముందున్నాయి. మేము ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇవాళ డ్రైనేజ్ డీసిల్డింగ్ అవుతుందా, రేపే ఓవర్ఫ్లో అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ మాట్లాడిండ్రు జిహెచ్ఎంసీ సార్, కమిషనర్ సార్ పేషెంట్నే చేస్తారంట. నిన్ననే సాధ్యంగా అయినంత వరకే చేస్తాం. ఇంకా సాధ్యం కాని పనులు కూడా మా ముందు పెట్టి మేము ధర్నా చేస్తాం. ఎవరు బెదిరియారు ఇంకోసారి. ఈ రోజు మన బడంగ్పేట సర్కిల్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క విషయం ఏంటంటే బడంగ్పేట్ 61వ డివిజన్ లో అనేక సమస్యలతో ప్రతి కాలనీలో డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య, అవుట్లైట్ సమస్యలు, అనేక సమస్యలతో దోమల సమస్యలు, ఏదైతే పెద్ద చెరువుకు సంబంధించినటువంటి ట్రంక్ లైన్ సమస్యల గురించి ఈ రోజు అధికారులని కలవడానికి రావడం జరిగింది. ఇక్కడికి అధికారులని కలవడానికి వచ్చి ఇక్కడ మీరు ఆఫీస్ బయటికి రండి, ప్రజల సమస్యలని పట్టించుకోండి. మీరు లెటర్ ఇచ్చినా అడుగుతున్నారు. సమస్య గురించి చెప్తే మీరు ఎన్నో లెటర్లు ఇచ్చినా, 100 లెటర్లు ఉన్నాయి, ప్రతి కాలనీ నుంచి లెటర్లు పోయినాయి. అయినా వీళ్ళు తప్పించుకోవడానికి లెటర్ ఇచ్చినామని అడుగుతున్నారు. సమస్య మీద సమస్యను దాని సమస్యను తీర్చి ప్రజల సమస్యలు తీర్చాలని వీళ్ళకు ఏమాత్రము చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి ఉల్టా ప్రజల మీదకి దాడి దిగుతున్నారు. వీళ్ళ మీద వెంబడే పూర్తి విచారణ చేసి ఉన్నతాధికారులు వీళ్ళని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే సస్పెండ్ అయినా వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి షేర్లింగంపల్లి డివిజన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు పరేడ్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిశోధనలతో మానవాళి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సీఎం ఫంక్షన్ హాల్లో జనసేన ఉద్యమ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హాజరై పార్టీ క్రియాశీలక సభ్యత్వంపై మార్గదర్శకాలు అందించారు. సమావేశంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్తో పాటు జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి నగదు దొంగిలించిన నిందితుడిని కొండమల్లేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వాసవి బజార్కు చెందిన కనుమూరి నాగరాజు ఇంటిలో చోరీ చేసిన దొంగలు 67,000 రూపాయల నగదు దొంగిలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎస్కే బాబాను పట్టుకున్నారు. విచారణలో దొంగతనం చేసినట్లుగా ఒప్పుకోగా దాని వద్ద నుంచి సుమారు 50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మన ఇక్కడ కొండమల్లేపల్లి సంబంధించి నాగరాజు వాసవి బజార్లో ఉంటాడు. ఆయన ఇంటికి లాక్ చేసి 12వ తారీఖు లాక్ చేసి పెళ్లి పక్కకి వాళ్ళ పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అదే రోజు నైట్ తెల్లవారుజామున ఎవరో ఉద్యోగ వ్యక్తులు వెనకాల డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఏదైతే ఇది ఉంటుంది కదా మన బీరువా బ్రేక్ చేసి లోపల ఉన్న బీరువాలో ఉన్న క్యాష్ సుమారు 60 సన్ ఆఫ్ సలీం 25 years ఉంటుంది అతనికి. అతను ఎందుకు చూసి పారిపోవడం జరిగింది. కాకపోతే ఏంటి అని పారిపోవడం మనం పట్టుకుని చెప్తే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంటరాక్ట్ చేస్తే
ఏదైతే నేరం చేయడం జరిగిందో ఆ నేరాన్ని నేను ఒప్పుకున్నాడు. ఆ రోజు నైట్ నేను వెళ్ళి చేశాను అవుతాను అని చెప్పి దాంట్లో 60,000 రూపాయలు 17,000 రూపాయలు ఖర్చు పెట్టేసింది. అతను కొంచెం తాగుడికి బానిసాడు, ఖర్చు పెట్టేసి మిగతా 50,000 అనేది ఉన్నాయి, ఇంటాక్ట్ ఉన్నాయి. ఇక మన వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అతను ఇంటరాక్ట్ చేసిన తర్వాత క్యాష్ రిసీవ్ చేసుకుని ఆ కన్ఫెషన్ చేయించి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యక్తి నారాయణపేట జిల్లా చిన్నజట్రం గ్రామంలో రైతు వేదికలో ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో 13 గ్రామాల పంచాయతీల వార్డు మెంబర్లు పాల్గొన్నారు. సంబంధిత శాఖ అధికారి సలహాలు సూచించారు. కంకర ఇంత రేటు అని చెప్పేసి ఒక రేట్స్ ఉంటాయి. ఆ రేటు ప్రకారమే మనకి ఇస్తారు. సార్ నేను 4,000 పెట్టుకున్నా సార్, నేను లాస్ అయినా అంటే లేకుండా అది ఎంత రేటు ఉన్నదో అంతే ఇవ్వాల్సి వస్తుంది. మార్కెట్లో ఎక్కువ ఉంటుంది, కానీ ఆ రేటు గవర్నమెంట్ ఇంతే ఫిక్స్ చేస్తారు. చెక్ చేయాలి, ఏఈ గారు చెక్ చేయాలి, సెక్రటరీ ఇంకోరు చెక్ చేయాలి. మేము చెక్ చేయాలి, మనం మీకు అందరికి రైట్ ఉంటుంది పని చేసేటప్పుడు చెక్ చేయడానికి. కానీ దాంట్లో క్వాలిటీ తెలవాలంటే వాళ్ళే వాళ్ళకి సూచన ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఏఈ గారు ఇవ్వాలి, లేదంటే డిఈ గారు ఇవ్వాలి. ఎందుకంటే దానికి ఏం ఏంటంటే ఇప్పుడు టెక్నికల్గా మనకు తెలియదు. అందుకే అతను టెక్నికల్ కాబట్టి ఆయన పెట్టిండు. ఆ పని పూర్తి అయ్యే వరకు సూపర్వైజర్ చేయాల్సిన బాధ్యత ఏఈలకు కానీ డిఈలకు కానీ ఉంటుంది. చాలా మంది చేసేది ఏంటంటే సార్ అది వాడుతున్నప్పుడు మనం ఏఈ గారిని కనుక్కొని నిజంగా వాడుతున్నా లేదంటే ఆయన సూచనలు సలహాలు ఇస్తాడు. వరకు మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్లో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి జన్మదిన సందర్భంగా మీరుపేట అధ్యక్షులు పసునూరి ద్విక్షపతిచారి తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు చేస్తూ కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు రంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ చేవెళ్ళే పార్లమెంటు సభ్యులు గౌరవశ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ మరియు కేవీఆర్ యువసేన రాజశేఖర రెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసుని భిక్షపచారి తులసి ముఖేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే బాలాపూర్ ఎక్స్టేషన్ వద్ద వారి కేక్ కట్ చేసి ఘనంగా ఈరోజు జన్మదిన వేడుక జరుపుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అందరూ ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు పెన్నెల నరసింహం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కొడూరు సోమేశ్వర్, ముత్తం కరుణానిధి, మాజీ కార్పొరేటర్లు, మాజీ నాయకులకు అందరికీ నమస్తే తెలియజేస్తూ ఈరోజు మనం పార్లమెంట్ లో చూసుకుని తెలంగాణ నుంచి మన 8 మంది పార్లమెంట్ సభ్యులలో మన చేవెళ్ళ నుంచి ఎన్నికైన మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంతో సేవ చేస్తూ చేవెళ్ళకి కావాల్సిన ప్రతిదీ అందిస్తూ మనకి రాత్రి వేళ పగల వేళ ఎప్పుడు అవసరం ఉన్నా కానీ ప్రజల్లో తిరుగుతూ మనకి ఎంతో సేవ చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరపాలని కోరుకుంటూ 1960లో ఆయన జన్మించిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో వారి తండ్రి గారు కొండ మాధవరెడ్డి గారు కానీ వారి తాతగారు కొండ రంగారెడ్డి గారు కానీ ఎన్నో సేవ చేసే ఈ రంగారెడ్డి జిల్లాకి తాను చేవెళ్ళ పార్లమెంట్ గా రావడం ఎంతో సంతోషకరం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంత ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ వారి సారథ్యంలో ఇంక ముందు కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేసుకుంటూ నమస్కారం. గుడిపల్లి మండలం గన్పల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పేద కుటుంబానికి భారీ నష్టం వాటిల్లింది. సుమారు 10 లక్షల నగదు, 3 తులాల బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. ఎంఆర్ఓ మధుహాసిని, ఆర్ఐ సత్యరాజ్తో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. నష్టంపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి పంపించి బాధితులకు గరిష్ట ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిన్న సాయంత్రం 5 గంటలకు జరిగినటువంటి సంఘటన మా మధ్యలో అందరికి బాధాకరంగా ఉంది. అంటే పూరి గుడిసె, ఆ గుడిసెలో ఉన్నటువంటి సామాను మొత్తం కాలిపోవడం వల్ల వాళ్ళు అమ్ముకున్నటువంటి ల్యాండ్ సంబంధించిన అమౌంట్ కూడా మొత్తము ఎట్లంటే కాలిపోయి చాలా బాధలో ఉన్నారు. మేము ఈరోజు మార్నింగ్ వచ్చి మేము సందర్శించాము ఈ కుటుంబాన్ని. ఈ కుటుంబానికి కావాల్సినటువంటి వాళ్ళని కోరుకుంటున్నా. ఇంకోటి ఇక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీకి ఏదున్నా ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అందుబాటులో ఉంటారు. మా జీపీఓ, మా ఆర్ఐ, మా స్టాఫ్ కూడా సహకరించడానికి ముందుకున్నాము. ఇంకా మీదట ఇట్లా జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలే కానీ సర్పంచ్కి మేము విన్నపిస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఎండాకాలంలో మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ మాకు దయ చూపాలని కోరుకుంటున్నాం. బ్యాంకు నుంచి మాకు ఈ డబ్బులు కనుక కొంచెం రీసేలింగ్ చేయాలని కోరుకుంటున్నాం. మేము ఏమైనా కూలీ నాలి చేసుకొని బ్రతికేటోళ్ళం. మాకు ఏం లేదు, మాకు ఎకరాలు లేవు, భూములు లేవు, చిలకలు లేవు. ఈ చిన్న పూరు గుడిసెలో 25 ఏళ్ళ సంది ఉంటున్నాం. అనుకోకుండా మాకు ఇలా ఇబ్బంది జరిగిపోయింది. మాకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. మాకు ఇల్లు, నిత్యావసర వస్తువులు అన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాం.
నారాయణపేట జిల్లా దామరగిడ్ల మండలం మూసాపేట గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీకి అందించిన ట్రాక్టర్ ఏడాది నుంచి రిపేర్ చేయకుండా నిర్లక్ష్యంగా వదిలివేశారు. వర్షాలు దుమ్ముతో ట్రాక్టర్ దెబ్బతింటోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే ట్రాక్టర్ను రిపేర్ చేసి వినియోగంలోకి తేవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సీతక్క. భువనగిరి మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సంత్ సేవాలాల్ మహారాజ్ విలువలను పాటించాలన్న మంత్రి సీతక్క. అర్ధరాత్రి ఆకస్మికంగా ఆసుపత్రులను తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. జీడిమెట్లలో లైవ్ అండ్ అరైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.